ఏపీలో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గాయి. ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు ఉత్తర కోస్తాలోని 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులు పడతాయని అంచనా వేసింది. నిన్న 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 53 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఇవాళ 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇటు తెలంగాణలోనూ భానుడు కాస్త శాంతించాడు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తెలంగాణలో వచ్చే 3-4 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతోంది. దీంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీని కారణంగా 2 రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. నిన్న అన్ని జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు 35 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్లో 34.9 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవాళ రేపు కూడా దాదాపు అన్ని జిల్లాల్లోనూ 35 నుంచి 39 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.